ఓకే, అయితే కొద్దిసేపు నేను తల్లిదండ్రులైన వేణుతో అరుణతో కొన్ని విషయాలు నేను మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, యోబు 1వ అధ్యాయం 5వ వచనం. వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చెను. యోబు నిత్యము అలాగున చేయుచుండెను. ఎంతమంది పిల్లకాయలకి చెప్తారా? మొత్తం ఎంతమంది? 10 మంది పిల్లలు. ఏం చేసేవాడంట? దహన బలి అర్పించేవాడు. అమ్మా, వాళ్ళ కోసం ఎప్పుడంట? అరుణోదయమున లేచి. అదే ఎప్పుడంట? ఎప్పుడు చేస్తారంట? ప్రతిరోజు నిత్యము వారి కోసం ప్రార్థన చేస్తా ఉండేవాడంట. మొట్టమొదటిగా వేణుకి అరుణకి దేవుడు చెప్తున్నాడు, మీ బిడ్డల కోసం. ఎంతమంది పిల్లలు మీకు? 3 పిల్లలు. ఇక్కడ ఒక మాట రాయబడింది. ఆయన అంట ప్రతిరోజు దహన బలి అర్పించేవాడంట. ఒక్క దహన బలి అర్పించేవాడా, లేకపోతే ఎన్ని అర్పించేవాడంట? చదువుతారా మళ్ళీ అన్నమాట? బాగా వినాలి మీరెవ్వరు. నేను ఒక అరగంట సేపు మాట్లాడతాను, శ్రద్ధగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించుచు వచ్చాను. అంటే 10 మంది పిల్లకాయలకి రోజు ఎన్ని అర్పించేవాడంట? ఒక్కొక్కరి నిమిత్తమై 10 మందికి 10 ఒక్కొక్కరికి ఒక్కొక్క బలి అర్పిస్తూ ఉండేవాడంట దేవునికి. అది నెలకు కాదు, ఇదంట ప్రతిరోజు. ఇదిగో మీ ఇద్దరితో దేవుడు ఏం చెప్తున్నాడు తెలుసా? మీ 3 బిడ్డల కొరకై రోజు ఒక్కొక్కరి దగ్గర ప్రార్థన చేయాలి. ప్రతిరోజు 3 బిడ్డలు పండుకొని పెట్టి మీరు ఉదయాన్నే లేచి ఎప్పుడు చేసేవాడంట ఆయన? అరుణోదయమున. అంటే అరుణోదయం అంటే సూర్యుడు ఇంకా ఉదయించక ముందే అరుణోదయమున. అప్పుడప్పుడే వస్తా ఉంటుంది సూర్యుడు. ఆ 10 మంది బిడ్డల దగ్గరికి వచ్చి అంట ఏం చేసేవాడంటే గొర్రెలు కోయడం, దేవుని స్తుతులు చెల్లించడం. ఎన్ని గొర్రెలు కోసేవాడు. ఈరోజు మీరు ప్రార్థన చేయాలంటే, గొర్రెలు కోయాలంటే ప్రార్థనలే చేయరేమో. అయితే నేను అంటున్నాను, మీరు గొర్రెలు మేకలు కోయబడలేదు, కానీ మీ 3 బిడ్డల దగ్గర మొట్టమొదటిగా మీరేం చేయాలా? ప్రార్థన చేయాలా. ఎంత గొప్ప మాట ఈ మాట. ప్రతిరోజు మీ 3 బిడ్డల కొరకు ప్రార్థన చేయాలి. క్రమము తప్పకుండా ప్రార్థన చేయాలి. ఈ భూమి మీద మీరు ఎంతకాలం అయితే ఉంటారో అంతకాలం మీ బిడ్డల కొరకు ఏం చేయాలి? మీరు ప్రార్థిస్తూనే ఉండాలా. ఎందుకు ప్రార్థిస్తున్నాడంటే ఆయన ఎక్కడ వీళ్ళు దేవునికి అయిష్టమైన మాటలు మాట్లాడారో, ఎక్కడ వీళ్ళు దేవునికి వ్యతిరేకంగా జీవించారోనని ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉండేవాడంట. ఎంత గొప్ప భక్తిపరుడైనా ప్రియమైన దేవుని బిడ్డలారా. నెంబర్ 2, పిల్లల కోసము ప్రార్థన చెయ్యాలి అని దేవుడు చెప్తున్నాడు. రెండవది ఏం చేయాలంటే సామెతలు 13వ అధ్యాయం 24వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. బెత్తము వాడని వాడు తన కుమారునికి ఎవరంట? చెప్పాలా? అంటే బెత్తం వాడని వాడంటే బెత్తం వాడు అంటే మీరే చెప్పాలా? ఏంది? పిల్లలని దండించని వాడు. పిల్లోడిని
కొట్టని వాడు ఏమైపోతాడంట? తన తన కుమారునికి విరోధి. విరోధి అయిపోతాడట. కుమారునికి విరోధి. విరోధి. ఇదిగో ఖచ్చితంగా మన పిల్లకాయలకి ఏం వాడాలా? బెత్తం వాడాలి. ఎప్పుడెప్పుడు వాడాలా బెత్తం చెప్తారా? చెప్పాలి మీరే. తల్లులు అందరు ఇక్కడ తల్లిదండ్రులు పిల్లలకి వెళ్ళిన తల్లులు ఉండారు, మీరు చెప్పాలా ఎప్పుడెప్పుడు కొట్టాలా? చెప్పురా. తప్పు చేసినప్పుడు ఖచ్చితంగా తప్పటి చిన్నపిల్లకి ఏ తప్పు చేస్తారు? చెప్పిన మాట వినరు. ఇంకోటి మెయిన్ చెప్పలా, చెప్పిన మాట వినరు. తర్వాత బూతి మాటలు ఆడినప్పుడు ఏం చేయాలా? నోటి మీద బూతులు వస్తే ఏం వాడాలా? వాళ్ళకి బెత్తం వాడాలి. ఏం వాడాలమ్మా అరుణ? ఖచ్చితంగా బెత్తం వాడాలా. నేను ఒక మాట చెప్పనా, మీ బిడ్డలు బాగా బ్రతకాలన్నా, మంచిగా ఉన్నతమైన స్థితిలోకి పోవాలన్నా, లేకపోతే పాడైపోవాలన్నా ముఖ్యమైన పాత్ర ఎవరికి తెలుసా? చెప్పాలా? ముఖ్యమైన పాత్ర ఎవరికి తెలుసా? తల్లిది. వాడు చిన్న వయసు అంతా ఎక్కువ తల్లి దగ్గరే గడుపుతాడు. తండ్రి ఉదయాన పోతాడు, సాయంత్రం వస్తాడు. అప్పుడు దాకా ఎవరి దగ్గర ఉండాలి? వీడు తల్లి దగ్గరే ఉండాలి. ఇదిగో నేను చెప్తున్నాను, మీ బిడ్డల్ని మీరు బెత్తము వాడకపోతే మీరే వాళ్ళకి ఏమైపోతారంట? విరోధి అయిపోతారంట. మీకు ఒక కథ తెలుసుండే. ఏంది కథ? ఒకడంట చిన్న సూది దొంగిలించాయంట. ఫస్ట్ ఏం దొంగిలించాయంట? సూది. అబ్బా బంగారు కొడుకే, సూది ఎక్కడ తీసుకొచ్చాను అని చెప్పి ఆ సూదిని క్యాలెండర్ కుట్టిందంట వాడుకోవడానికి. ఆ తర్వాత ఏం చేయాలంటే అంత దబ్బర తీసుకొచ్చాయంట. ఏంటంట? అంత దబ్బర. అబ్బా అన్నం వండుకుని దబ్బర కూడా తీసుకొచ్చారు కదరా. ఆ దబ్బర పోయి ఒకరోజు అంట ఉంగరం తీసుకొచ్చాడంట. ఒకరోజు అంట పెద్ద నెక్లెస్ తీసుకొచ్చాడంట. ఎక్కడిది వచ్చిందిరా, ఎక్కడి నుంచి తీసుకొస్తా ఏం అడిగేదిలే, తెస్తే తీసుకుంటానే ఉందండి ఆ తల్లి. ఆఖరికి వాడు పరిస్థితి ఏంటంటే ఒకరిని చంపేసి ఇంట్లోకి వచ్చారంట. పోలీసులు వచ్చి వాడు పట్టుకొని తీసుకెళ్ళిపోయారంట. తీసుకెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చిందంట. నేనా ఏందిరా, ఎందుకు చంపేవరా, దేనికి చంపేవరా, ఎందుకురా నేను బాగా చూశాను కదరా, నేను బాగా పెంచాను కదరా, ఎందుకురా ఇటు అయిపోయినవి ఏందిరా అని అంటే వాళ్ళ అమ్మ అన్నాడంట, అమ్మ కొంచెం దగ్గరికి రా అయిందంట. ఏమన్నాడంట చెప్పాలా? మీరంటలా నా సాయి చూడాల. అమ్మ కొంచెం దగ్గరికి రా అని దగ్గరికి వచ్చిందంట. ఇంకా ముందుకురా అమ్మ, నీకు ఒక మాట చెప్తాను చూపెట్టు అని అంట. ఆ జైల్లో అట్టా చెవి పెట్టిందంట. ఆ చెవులు పట్టుకొని కథ 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 కురికాడు. ఏం చేశాడంట? కురికాడు. అమ్మ నేను సూది దొంగిలించాను అని చెప్పినప్పుడే నన్ను కానీ ఇంట కానీ కూరుకుంటే, ఇదిగో నేను రింగు తెచ్చినప్పుడే నన్ను నువ్వు కొట్టుంటే నేను ఈరోజు మనిషిని చంపేవాడిని కాదు. ఆఖరికి నింద ఎవరి మీద వేసాడు? నేను అదే చెప్తున్నా, మీరు కానీ సరిచేయబడకపోతే మీ బిడ్డల్ని మీరు సరి చేసుకోకపోతే మీ బిడ్డలకి మీరు ఏమైపోతారు? విరోధిగా మారిపోతారు. అందుకనే ఇదిగో ఈ పేరు పెట్టి పాప పేరు పెట్టడానికి ఈ స్తుతి కూడిక లేకపోతే కృతజ్ఞత కూడిక పెట్టుకున్న వేణు అరుణను దేవుడు చెప్తున్నాడు, మీకు దేవుడు 3 బిడ్డలు ఇచ్చాడు కదా. ఒక కుమారుణ్ణి, 2 కుమార్తె, ఒక స్వాస్థ్యాన్ని, 2 బహుమానాలు ఇచ్చారు. వీళ్ళని దేవుని కోసమే పెంచాలి. హల్లెలూయా. ఎవరి కోసం పెంచాలా? దేవుని కోసమే పెంచాలి. 3వదిగా 2 విషయాలు చెప్పా. 3వదిగా వీళ్ళకి ఏం నేర్పాలి అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనంలో ఒక మాట రాస్తున్నారు. చదవండి. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 7వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. నీకు ఆజ్ఞాపించు మాటలు ఎక్కడ ఉండాలంటమ్మా? నీ హృదయములో ఉండవలెను. నీవు
నీ కుమారులకు ఆ, వాటిని అభ్యసింపచేసి వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చుండునప్పుడు నీ ఇంట కూర్చుండేటప్పుడు, త్రోవను నడిచినప్పుడు త్రోవలో నడిచేటప్పుడు, పండుకొనున్నప్పుడు పండుకునేటప్పుడు, లేచినప్పుడు లేచేటప్పుడు వాటిని గూర్చి వాటిని గూర్చి మాట్లాడవలెను. మొట్టమొదటిగా నీ బిడ్డల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. రెండవది ఏం చేయాలా? నీ బిడ్డలు తప్పు చేస్తే ఏం వాడాలి? నువ్వు బెత్తం వాడాలి. మూడో విషయం చెప్తున్నాడు దేవుడు, వానికి దేవుని వాక్యాన్ని నేర్పించాలి. ఎప్పుడెప్పుడు నేర్పించాలంటమ్మా? వాడు కూర్చునేటప్పుడు, వాడు త్రోవలో నడిచేటప్పుడు, వాడు పండుకునేటప్పుడు, వాడు లేచేటప్పుడు వాని గురించి మాట్లాడవలెను. ఏం మాట్లాడాలా? వాడితో దేవుని వాక్యాలే బోధించాలా. సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. చేతికి కట్టుకోవాలా, బాసికల్లా కట్టుకోవాలి. నీ కన్నుల నడుమ బాసికముల వలె ఉండాలి. ఏడుండాలంట? ఆ కన్నుల నడుమ వాడికి ఎప్పుడు దేవుని వాక్యం చెప్తానే ఉండాలి. నీ ఇంటి ద్వారబంధముల మీద, నీ గౌనుల మీద వాటిని వ్రాయవలెను. వేటిని రాయాలా? దేవుని వాక్యాన్ని రాయాల. అన్నా మాకు తెలిస్తే కదా నేను చెప్పడానికి అంటారా కదా? మాకు తెలిస్తే కదా. మీకు తెలియాలంటే ఏం చేయాలి? మీరు దేవుని సన్నిధి దగ్గరికి రావాలి. దేవుని సన్నిధి దగ్గరికి వచ్చి మీ బిడ్డల్ని క్రమముగా పెంచడం నేర్చుకోవాలి. అన్నా ఎక్కడొచ్చానన్నా, ఇన్ని గొర్రెలు ఉన్నాయి, దేవుడు ఇన్ని మేకలు ఇన్ని గొర్రెలు ఇచ్చినాడు, వాళ్ళు తీసుకుపోతున్నా. ఆడొచ్చానా? కుదరదు. గొర్రెలు మేకలు ఉంటే ఆదివారం పూట ఏం చేయాలా? ఎవరికైనా అబ్బ చెప్పాలా? లేకపోతే వాడికి ఏడే ఉదయాన్నే పోయి మేత తీసుకొచ్చి కట్టేసుకోవాలా? నీళ్లు గీళ్ళు పెట్టుకోవాలా? వచ్చి మందిరంలో కూర్చోవాలంతే. నేను ఒక మాట చెప్పనా? నీ బిడ్డలు మంచి ప్రవర్తన కలిగి బ్రతుకుతున్నారంటే మిమ్మల్ని చూస్తారు. మిమ్మల్ని చూస్తారు. మా నాన్న ఇలాంటి వాడు, మా అమ్మ ఇలాంటిది. మేము చిన్నప్పుడు మా అమ్మని ఎక్కువ చూసేవాళ్ళం. మా అమ్మ ఎక్కువ ఏడుస్తా ప్రార్థన చేసేది. మా నాన్న పెద్దగా ఇంట్లో ఉండేవాడు కదా, ఆయన అప్పుడు కాంట్రాక్టర్ పనులు చేస్తూ ఉండేవాడు. మా అమ్మ ఎక్కువగా ఇంట్లో ఏడుస్తూ ఉండేది. మా అమ్మను చూస్తా పెరిగినవాడిని నేను. అదే దుఃఖం. ప్రార్థనలో కూర్చుంటే మా అమ్మ దేవుని దగ్గర ఏడ్చింది కదా, అటువంటి దుఃఖం, అటువంటి మనసు. దేవుని దగ్గర మనం కూడా ఏడవాలా, ఆయన దగ్గర కనిపెట్టుకోవాలి. ప్రియమైన దేవుని పిల్లరా, నేను ఒక మాట చెప్పనా? ఇదిగో మీ పిల్లలు తెల్లని పుస్తకం అయితే, ఏంది? మీ పిల్లలు తెల్లని నోట్బుక్ అయితే దాంట్లో రాసే వ్రాతలు మీ జీవితాలు సరిగా ఉంటే మీ పిల్లవాడి తెల్లని పుస్తకంలో అవి నింపబడతాయి. మా నాన్న చాలా భక్తిపరుడు అని వాడు తెలుసుకుంటే వాడు తెల్లని పేపర్ అనే జీవితం అనుకోవాడిది, దాంట్లో వాడు ముద్రించుకుంటాడు. ఏమని? మా నాన్న ప్రార్థనా పరుడు, మా నాన్న ప్రతి ఆదివారం ఎక్కడికి పోతాడు? దేవుని మందిరానికి పోతాడు. మా అమ్మ ప్రతిరోజు ఉదయం ఏడుస్తూ ఉంటది. వాడి జీవితం తెల్లని కాగితం అయితే దాంట్లో రాస్తున్న నల్ల అక్షరాలు ఉన్నాయే, అవి తల్లిదండ్రుల యొక్క జీవితాలు. నా మాట అర్థం అవుతున్నాయా? మీరు ఒకవేళ తాగుబోతులైతే మీ బిడ్డల జీవితంలో కూడా మా నాన్న తాగుతున్నాడు కనుక నేను కూడా త్రాగాల, మా నాన్న సరిగా పద్ధతిగా లేడు కనుక మేము కూడా ఇష్ట ప్రకారం ఎట్టంటే అట్లాగా జీవించవచ్చు. ఇదిగో మా అమ్మ ఎప్పుడు మా నాయన మీద తగాదా వేసుకుంటుంది కనుక మేము కూడా ఇతరుల మీద తగాదా వేసుకోవాలా? లేదు, మా అమ్మ మంచి ప్రార్థనా పుర్రాలు, మా అమ్మ మా కోసం ప్రార్థన చేస్తుంటది, మా కోసం కనిపెట్టుకొని ఉంటది, మా అమ్మ మాకు వాక్యాలు చెప్తుంటది, మమ్మల్ని దైవకంగా నడిపిస్తుంటది, ఇదిగో మేము అట్లానే జీవించాలా? పెద్ద అయితే మీ జీవితాలు పిల్లవాడి జీవితాల మీద పడతాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అంటాడు వాడికంట కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, త్రోవలు నడిచేటప్పుడు, వాడు పండుకునేటప్పుడు ప్రతిరోజు వాడికి ఏం నేర్పించాలా? దేవుని వాక్యం నేర్పించాలా?
ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో మీ బిడ్డలకి ఏదైనా ఒక్క వాక్యం వచ్చా? ఒక్క వాక్యం కంఠత వాక్యం ఉందా? అన్నా నా బిడ్డ ఇదిగో ఒక్క వాక్యం కంఠత వాక్యం చెప్పొద్దన్నా అని మీరు చెప్పగలరా? కారణం ఏంటంటే మీరు దేవుని దగ్గర కనపెట్టాల. అన్నా నా బిడ్డ ఉదయం లేసి మోహర్లు ప్రార్థన చేసుకుంటున్నా అని మీరు చెప్పగలరా? గుడి మీరు చేసి. కారణం ఏంటంటే మీరు ప్రార్థించడం. పిల్లల భవిష్యత్తు దేని మీద ఆధారపడటం తెలుసా? తల్లిదండ్రులు చేసే ప్రార్థన మీద పిల్లల భవిష్యత్తు ఆధారపడటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఎలా నేర్పించాలంట? ఏం రేపకూడదంట పిల్లకాయలకి? పిల్లకాయలకి ఏం రేపకూడదంట? కోపము రేపకూడదు. మాటి మాటికి పిల్లకాయలు తిట్టడం, ఇంట్లో మాటి మాటికి వాడిని కొట్టడం, మాటి మాటికి వాడిని చీటి మాటికి ఏదో ఒక మాట అనడం చేయకూడదు. వాళ్ళ కోపం రేపక ఏం చేయాలంట? ప్రభు యొక్క శిక్షలో వాడిని పెంచాల. ప్రభు యొక్క శిక్ష, ప్రభు యొక్క క్రమం, ప్రభు యొక్క పద్ధతి, ప్రభు యొక్క జీవిత విధానం చూపిస్తూ మన బిడ్డల్ని పెంచాల. పెంచండి. వాడు యేసుక్రీస్తు గురించి చెప్తూ పెంచండి. వాడు పెద్ద అయితే ఏమైపోతాడు? వాడి జ్ఞానానికి అవధులు ఉండవు. హల్లెలూయా, హల్లెలూయా. వాడితో ఎవడు మాట్లాడడానికి సాహసించడం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంత మాత్రమే కాదు, బైబిల్లో ఒక మాట రాయబడింది. ఈ మాట చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయించారు. అతడు పరదేశంలోనికి కొనుక్కోబడి 2 కొరింథీయులకు రాసిన పత్రిక 12:14. ఇదిగో ఈ 3వసారి మీ యొద్దకు వచ్చుటకు సిద్ధముగా ఉన్నాను. వచ్చినప్పుడు మీకు భారముగా నుండను. మీ సొత్తును కాదు మిమ్మునే కోరుచున్నాను. పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు, తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది కదా. అద్భుతమైన మాట. పిల్లకాయల కొరకు ఏం కూర్చాలంటే తల్లిదండ్రులు చెప్పాలి. మీరు అయ్యా అమ్మా, పిల్లకాయల కోసం ఏం కూర్చాలంట మనం? మా తల్లిదండ్రులు ఇచ్చిపోయారంట. అయ్యా మేము వాళ్ళ పిల్లకాయలకు ఆస్తి లేదు, కుదరదా? ఏం చెప్తున్నాడు దేవుడు? పిల్లకాయల కోసం ఏం చేయాలంట? మనం ఆస్తిని సమకూర్చి పెట్టాలా. ఏం చేయాలంటే పిల్లకాయల కోసం చెప్పాలా? ఏం ప్రభులకి ఏం చేయాలంట? పిల్లల కోసం ఆస్తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజులో తల్లిదండ్రులు ఎట్టయిపోయారో తెలుసా? వాడు బ్రతికినంత కాలం వాడు వెచ్చలవిడిగా వాడు జీవించేది. వాడు పడుకు కూతికల్లాగా తాగి రోడ్డును పడిపోయి వీళ్ళు చూసి బిడలు మల్లుకొని వాళ్ళు తాగి. ఇది కాదు దేవుడు చెప్తున్న జీవితం. దేవుడు అంటాడు, తల్లిదండ్రులు పిల్లల కోసం ఆస్తిని కూడబెట్టాల, సమకూర్చాల. ఏముందలే అన్నా, బ్రతుకున్నప్పుడేమో తాగి హింసించినాడు, పోతా ఎంత తప్పుని నిద్రేసిపోయినాడు. ఏముందలే అన్న అని చెప్పే వాళ్ళ కోళ్ళ మంది. ఇదిగో వేణుకి అరుణకి దేవుడు చెప్తున్నాడు, మీరు ఏమేమి చేయండి, మీ పిల్లల కోసం ఏం చేయాలి? మీరు కష్టపడాలి. ఇదిగో వాళ్ళని ఇతరుల ముందు, వాళ్ళని మన బంధువుల ముందు వాళ్ళని తలెత్తుకునేటట్లు మనం చేయాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, 1 సమూయేలు 1వ అధ్యాయం 21 నుంచి 22 వరకు చదవండి. 1 సమూయేలు 1వ అధ్యాయం 21 నుంచి 22 వరకు. అతని ఇంటి వారందరూ యెహోవాకు ఏటేటా బలి నర్పించుటకు మొక్కుబడిని చెల్లించుటకు
పోయిరి. అయితే ఆ, హన్నా ఆ. బిడ్డ పాలు విడిచి వరకు బిడ్డ పాలు విరుచు వరకు నేను రాను. వాడు యెహోవా సన్నిధిని అగుపడి తిరిగి రాక అక్కడనే ఉండినట్లుగా నేను తీసుకొని వత్తునని పెనిమిడితో చెప్పి వెళ్ళకై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె దేవుని దగ్గర ఒక ఒప్పందం చేసుకుంది. హన్న ఏమని చేసుకుంది? అయ్యా ప్రభు నీ సన్నిధిలోకి వాడిని కానీ తీసుకొని వచ్చానంటే ఇంక వాడు నా ఇంటికి నీకు ఇంకా వంటి రానంటే ఏమని అర్థం? బిడ్డని నీకు సమర్పించేస్తున్నాను. బిడ్డని ఆమెకి లేక ఒక కుమారుడిని కనింది దేవుని వరం వలన. ఆమె దేవునికి ఒక ఒప్పందం చేసుకుంది. అయ్యా నాకు గాని నువ్వు కానీ బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకు ఇస్తా. ఎంత గొప్ప మాట ఈ మాట. ఆమె అంటుంది, ఆ ఎల్కాన్ అంటున్నాడు, అమ్మా మనం ఏటాటా ప్రభు సన్నిధి పోతాం కదా, వస్తావా నువ్వు అంటే రానయ్యా. నేను వచ్చానంటే వాడిని ఏం చేయాలా? ప్రభు సన్నిధికి అప్పచెప్పాలి. ఇదిగో తల్లిదండ్రులారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ బిడ్డలని ప్రభు కోసం పెంచండి. హల్లెలూయా. ఎవరి కోసం పెంచాలా? ప్రభు సన్నిధిలో పెంచండి. ఆదివారం అయితే రే టక రెడీ అవ్వనరా. మా అమ్మ అయితే చిన్నప్పుడు మమ్మల్ని ఇద్దరిని రెడీ చేసి స్నానం చేసి రెడీ చేయించుకొని తీసుకెళ్ళిపోయి మందిరంలో కూర్చోబెట్టి, అందరికంటే ముందు మేము ఉండేవాళ్ళం మందిరంలో. మా అమ్మ కూర్చొని ఉండేది. మా అమ్మ అప్పుడు సండే స్కూల్ టీచర్ అనమాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధిలో మన బిడ్డలు ఉన్నారు. ఏమన్నా ఉండాలా? ఆదివారం అయితే వాళ్ళు టక రెడీ అయిపోయి దేవుని మందిరం ఉండాలి. మీ బిడ్డలు ఆదివారం అయితే ఎక్కడ ఉంటున్నారు? దేవుని మందిరానికి వస్తున్నారా? మీరు మీ బిడ్డలు చెప్తున్నారా? అయ్యా దేవుడి సన్నిధికి పోనరా, రే రెడీ అవ్వరా పెద్దడా, రెడీ వచ్చినాడా, రే ఖాళీలో తొందర స్నానం చేయండిరా, కానీ పోదాం పదా దేవుడి మందిరానికి అని చెప్తున్నారా? ఎట్ట దీవించబడతాం మనం, ఎట్ట ఆశీర్వదించబడతాం మనం? ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, తల్లిదండ్రులు పిల్లలకి నడపాలంటే కీర్తనలు 119వ అధ్యాయం 33వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. కీర్తనలు 119వ అధ్యాయం 33వ వచనం. యెహోవా నీ కట్టడలను అనుసరించుటకు నాకు నేర్పు. ఏం నేర్పించాలంటే పిల్లలకి? దేవుని యొక్క కట్టడలు అంటే దేవుని యొక్క విధి విధానాలు నేర్పించాలి. ఆయన ఎలాంటి దేవుడు, ఆయన యొక్క ఉన్నతమైన లక్షణాలు ఏందో, ఆయన యొక్క ఉన్నతమైన గుణాలు ఏందో నీ బిడ్డలకు నేర్పించాలా, నీ పిల్లలకు నేర్పించాలా. అప్పుడు నేను కడవ మట్టుకు వాటిని గైకొందును. మీ బిడ్డలకు దేవుని కట్టలు నేర్పిస్తున్నారా? ఇదిగో మన బిడ్డలకి మనం ఏం నేర్పిస్తుంది తెలుసా? మన బిడ్డలకి మనం వరసైన వాళ్ళని బూతి మాటలు తిట్టడం నేర్పిస్తాం కదా. వరసైన వాళ్ళకి ఏం నేర్పిస్తాం? అరే అత్త వచ్చింది అత్తని అట తిట్టు, మామ వచ్చిండు మామని ఏం అడగాల, పిల్లలు అడుగు. వాడేమంటారు తెలుసా? నీ చీముడు ముక్కులో నీకెందుకు ఇస్తారా పిల్లలంటే? వాళ్ళ అమ్మంటారు, ఈకపోతే లేపుకొని తీసుకెళ్ళిపోతానని చెప్పు. ఏం నేర్పిస్తే పిల్లకాయలు నేర్పించేది. రే ఆడదాకా పోయి తాత వచ్చింది కానీ చుట్ట తేపో. ఎవరు తెచ్చే చుట్ట? వాడి చేతిలో పలకం పట్టుకోవాల్సినాడు. వాడు చిన్నప్పుడు ఏం తీసుకొస్తున్నాడు? చుట్టలు, బీడీలు, సిగరెట్లు, ఖైనీలు, గుట్కాలు, సీసాలు. అయ్యా మన బిడ్డలు తెప్పించేదా? అది దరిద్రం. మన బిడ్డలకు చేత పట్టించాల్సింది తెలుసా? ఏమట్టి అలా శ్రేష్టమైన గ్రంథాన్ని వాడి చేతిలో పెట్టద్దా? శ్రేష్టమైన గ్రంథం వాడి చేతిలో ఉండద్దా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని సొలొమోను మహారాజు ఒక మాట అంటాడు. సామెతలు 22వ అధ్యాయం
6వ వచనంలో మాట రాస్తున్నాడు. చదవండి టక్ టక. బాలుడు నడవవలసిన త్రోవను బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. ఎవరు నేర్పించాలంట బాలుడికి నడవలసిన త్రోవ? చెప్పాలా? ఎవరు నేర్పించాలంట? బాలుడు నడవవలసిన త్రోవ ఎవరు నేర్పించాలా? తల్లిదండ్రులే నేర్పించాలా. తల్లిదండ్రులు వాడు నేర్పించాలంటే తల్లిదండ్రులు ఏ విధంగా ఉండాలా? తల్లిదండ్రులు వాళ్ళు కూడా చక్కటి మార్గంలో నడిచేవారే ఉండాలి. వాళ్ళు కూడా క్రమములో నడిచేవారే ఉండాలా. వాళ్ళు కూడా దేవుని యందు భయభక్తులుగా నడిచేవారే ఉండాలి. అలా నడిస్తేనే కదా మన పిల్లకాయలకు నేర్పించగలం. లేకపోతే ఏం నేర్పిస్తాం? అందుకని బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనను దాని నుండి తొలగిపోడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకో విషయం చెప్పనా? మన బిడ్డలకి మనం విద్య నేర్పించాలి. ఏం నేర్పించాలా? విద్య అంటే ఏందా? ఇంటి డబ్బు తీసుకుని దాన్ని కొట్టరాజా అయి కాదు, అదే ఆ విద్య కాదు. ఇంటి దెబ్బతో కొట్టడం ఇది కాదు. చదువు నేర్పించాలి. దానియేలు 1వ అధ్యాయం 4వ వచనంలో దీని గురించి రాయబడి. చదవండి. దానియేలు 1వ అధ్యాయం 4వ వచనం. రాజు అష్పెనజు అను నపుంసకుల అధిపతిని పిలిపించి అతనికి ఇలాగ ఆజ్ఞాపించును, ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై లోపములేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వారై రాజనగరనందు నిలువదగిన కొందరు బాలురలను రప్పించి కల్దీయుల విద్యను భాషను వానికి నేర్పుము. ఏం నేర్పించాలా అంట పిల్లలకి? విద్య, భాష నేర్పించాలా. దేవుని బిడ్డలారా, మన బిడ్డలకి చదువు నేర్పించాలి. ఇదిగో ఈ గూడెంలో చదువులు ఆగిపోయినాయి. ఇక జనరేషను ఉన్నతమైన విద్యను అభ్యసించాలి. ఇదిగో ప్రేమయ్య కూతుర్లు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి మన ప్రభులేఖ కూతుర్లు కానీ, తర్వాత అమ్మాయి పేరు నీ పేరేం పేరు అమ్మాయి? శైలు కూతుర్లు కానీ, కీర్తి పిల్లలు కానీ, ఎవరైనా సరే ఈ గుడిలో వేణు పిల్లలు కానీ అందరూ ఉన్నతమైన విద్యను అభ్యసించాలి. విద్యను అభ్యసిస్తే ఏం వస్తుంది తెలుసా? భాష ప్రావీణ్యత వస్తుంది. ఏమొస్తుంది? విద్యను అభ్యసిస్తే భాష ప్రావీణ్యత. ఎదుటి మనిషితో ఏ విధంగా మాట్లాడాలా, ఎదుటి వ్యక్తిని ఏ విధంగా గౌరవించాలా, మనం ఏ విధంగా ఉండాలా, మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలా నేర్చుకుంటారు. విద్య నేర్చుకుంటే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నా ఆశ ఏం తెలుసా? ఇక్కడ ఉన్న బిడ్డలు ఉన్నతమైన ఉద్యోగాలు చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో వాళ్ళు, మీ బిడ్డలు మీతో పాటి పందులు గాయడానికి వెళ్ళకూడదు. మీ బిడ్డలు మీతో పాటి ఇదిగో గొర్రెలు మేకలు అది మీతో అయిపోవాలా. మీ బిడ్డలు ఉన్నతంగా చదువుకోవాలి, ఉన్నతమైన విద్యను అభ్యసించాలి, ఉన్నతమైన భాష, ఉన్నతమైన ప్రావీణ్యతను వాళ్ళు అభ్యసించాలి. ఉన్నతమైన ఉద్యోగాల్లో, ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన స్థలాల్లో, ఉన్నతమైన పోస్టుల్లో వాళ్ళు ఉండాలా. ఒక్కొక్కరు టీచర్లుగా, ఎంఆర్ఓలుగా కష్టపడి బిడ్డలను చదివేయాల. చదివించి చూడు, వాడు ప్రయోజకుడైతే మీ కుటుంబాలే మారిపోతాయి. వాడు ప్రయోజకుడైతే ఇదిగో మీ ఇల్లు రూపురేఖలే మారిపోతాయి. అన్ని బిల్డింగ్లు పడిపోతాయి. ఏందిరా ఇది పవన్ గుడివా లేకపోతే ఇదేంది ఏ ఊరా, ఏందిరా ఈ కథ, ఈ బిల్డింగ్లు ఏందిరా? జనాలు చెప్పుకోవాలా, రే ఇక్కడ ఉన్న పిల్లలు ఉన్నతమైన ఒక్కొక్కడు ఎంఏ, ఒక్కొక్కడు పిహెచ్డీలు, ఒక్కొక్కడు డాక్టరేట్లు, ఉన్నతమైన విద్యను అభ్యసించారయ్యా, వీళ్ళకి దేవుడు జ్ఞానం ఇచ్చాడని చెప్పుకోవాలి. మీ గురించి ఇంజనీర్లు, టీచర్లు,
ఇవన్నీ ఎప్పుడు వస్తాయి తెలుసా? మీరు మీరు మీ బిడ్డలకి దేవుని గురించి తెలియపరిచినప్పుడు, మీ బిడ్డలకి ప్రార్థన నేర్పించినప్పుడు, మీ బిడ్డల్ని వాక్యములో పెంచినప్పుడు, మీ బిడ్డల్ని ప్రభు యొక్క శిక్షలో పెంచినప్పుడు, మీ బిడ్డల్ని ప్రభు కొరకు పెంచినప్పుడు మీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలోకి తీర్చిదిద్దబడతారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ముగిస్తాను. చూడండి, ఒక మాట చదివి నేను ముగించాలనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ద్వితీయోపదేశ కాండం 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాస్తాడు. చదవండి టక. నేడు నేను నీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి నీ ఇంట కూర్చునేటప్పుడు, త్రోవలు నడిచేటప్పుడు, పండుకున్నప్పుడు, లేచేటప్పుడు వాటిని గురించి ప్రస్తావించవలెను. ఇదిగో నాకు ఒక ఆశ్చర్యం వేసద్ది. పిల్లలు పాలు మానిపేది ఏ సంవత్సరంలో మానుతారు మామూలుగా? చెప్పాలమ్మా, 60 ఏ సంవత్సరంలో పిల్లలు పాలు మాపుతారు? చెప్పాలా? 2వ సంవత్సరమైనా 3వ సంవత్సరమైనా. అయితే అన్నమ్మ పిల్లోని కనిన తర్వాత వాడు పాలు మానిపించేసి దేవుని మందిరంలోకి తీసుకుపోయిన తర్వాత వాడు చేసిన మొట్టమొదటి పని ఏం తెలుసా? దేవుని మందిరం చూసి ఏం చేశాడు? చెప్పాలా? మోకరిల్లాడు. ఏం చేశాడు దేవుని మందిరంలో? ఎట్లా తెలిసింది? 3 సంవత్సరాల పిల్లోడికి దేవుని మందిరంలో మోకరేయాలా? దేవుని మందిరంలో చేతులను కట్టుకోవాలా? దేవుని సన్నిధిలో పద్ధతిగా బ్రతకాలా? పద్ధతిగా ఉండాలా? ఇష్టం వచ్చేవాడు మాట్లాడకూడదు. అది ఎట్లా తెలిసింది? తల్లి నేర్పించింది. నైనా దేవుని మందిరంలో మోకరెళ్ళాలయ్యా, దేవుని మందిరంలో పద్ధతిగా ఉండాలయ్యా, దేవుని సన్నిధిలో ఇదిగో ఆ సన్నిధి వెళ్ళిన వెంటనే ఆ శీలోక మందిరం అడుగు పెట్టిన వెంటనే మోకరెళ్ళాలయ్యా. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇంటే ఇనుము లేదు, బయటికి పోమా. సామెతలు 29వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట రాస్తాను. అమ్మా, బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేస్తాయి. ఏం చేస్తాయట? బెత్తము గద్దింపు బిడ్డలకి ఏం కలుగు చేస్తాయంట? జ్ఞానమును కలుగు చేస్తాయి. అదుపు లేని బాలుడు తన తల్లికి ఏం చేస్తాడంట? అవమానము తెచ్చును. పిల్లలు ఎట్లా పెట్టాలి? మనం అదుపులో ఉంచాలా మన బిడ్డల్ని. నీ కుమారుని శిక్షించిన ఎడల అతడు నిన్ను సంతోషపెట్టును. నీ మనసును ఏం చేస్తాడంటే వాడు ఆనందం. రే, ఈ రోజు బడికి ఎందుకు పోలేదురా అని ఒక దెబ్బ కొట్టేవాడుకో, రేపు పొద్దున ఏం చేస్తాడు వాడు? బడికి పోతాడు. బడికి పోయి వాడు బాగా చదువుకుంటుంటే ఎవరు సంతోషం? తండ్రికి విపరీతమైన సంతోషం. ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదిగో నేను ఒక మాట చెప్పనా? ఒకప్పుడు ఈ బుడ్డీలు కూడా లేవు. ఉన్నాయా? ఈ బుడ్డీలు కూడా లేవు. చాలా మంది లాంతర్లు పట్టుకొని చదివినారు. చాలా మంది వీధి బడిలో చదివి ఉన్నతమైన ఉద్యోగాలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. ఎక్కడ చదివి? వీధి బడిలో. ఇదిగో మన బిడ్డలు ప్రయోజకులు కాకలేకపోతున్నారు. కారణం ఎవరంటే మనమే. నేను ప్రేమకి చెప్తా ఉంటా, రే ఇక్కడ ఎవరెవరు ఇంకా చదువుకోలేదో వాళ్ళందరికీ రాత్రుల పాటు బడిపెట్టు. పిల్లలందరికీ మోటివేషన్ చేయి. వాళ్ళందరూ బాగా చదువుకోవాలి ప్రేమయ్య. అందరూ ఉన్నతమైన స్థితిలో ఉండాలి ప్రేమయ్య. ఏ బిడ్డలు వదలకూడదురా. ప్రతి ఒక్కరు, ప్రతి ఆడపిల్ల కానీ ప్రతి మగపిల్లడు కానీ ఉన్నతంగా చదువుకొని ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆశపడుతున్నాను నేను. నిజమే. మీ బిడ్డలకి విద్య నేర్పిస్తే వాడికి దేవుడు ఎవరో తెలుసుకుంటారు. హల్లెలూయా. దేవుడు ఎవరో వాడికి తెలియపడుతుంది. చూడండి,
రోమీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. అనగా శరీర సంబంధులైన పిల్లలు శరీర సంబంధమైన పిల్లలు దేవుని పిల్లలు కారు గాని దేవుని పిల్లలు కారు కానీ వాగ్దాన సంబంధులైన పిల్లలు వాగ్దాన సంబంధులైన పిల్లలు సంతానమని ఎంచబడుదురు. పిల్లలకి దేవుని యొక్క వాగ్దానాలు తెలియపరచబడాలా. ఏం తెలియపరచబడాలా? పిల్లలకి దేవుని యొక్క వాగ్దానాలు, దేవుని వాక్యం బోధించాలా. వాళ్ళు దేవుని వాక్యాన్ని చేతి పట్టుకోవాలా. శరీర సంబంధంగా పుట్టిన పిల్లలు దేవుని పిల్లలు అనబడరు కానీ వాగ్దానం పొందుకున్న పిల్లలు దేవుని సంతానం అనబడతారు. మీ బిడ్డలు దేవుని బిడ్డలు అని పిలువబడాలంటే మీ బిడ్డలకి ఏం తెలియాలా? దేవుని యొక్క వాక్యము తెలియాలా. దేవుని వాక్యములో వాళ్ళు ఎదగాల. దేవుని వాక్యముతో వాళ్ళని పెంచాలా. ప్రియమైన దేవుని బిడ్డరా, చూడండి, ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. ద్వితీయోపదేశ కాండం 32వ అధ్యాయం 20వ వచనం. ద్వితీయోపదేశ కాండం. నేను వారికి విముఖుడనై వారి కడపటి స్థితి ఏమగుదును చూచెదను. వారు మూర్ఖ చిత్తము గలవారు, విశ్వాసము లేని పిల్లలు. మన పిల్లలు ఎలా ఉండాలంట? విశ్వాసము కలిగి, విశ్వాసముతో మన పిల్లలు జీవించాలి. దేవుని మీద వాళ్ళకి ఏం ఉండాలా? విశ్వాసం ఉండాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళని దేవుని విశ్వాసంలో మనం పెంచుతూ ఉండాలి. ఇదిగో వేణు అరుణ పిల్లలు చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెరగాల? విశ్వాసముతో పెంచాలి. విశ్వాసములో మనం ఉంచాలి. భక్తిగా వాళ్ళని పెంచాలి. దేవుని యొక్క కట్టడలు వాళ్ళకి తెలియపరచాలి. వాళ్ళ కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా, బెత్తము వాడాలా. అంత మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని నేర్పాలా. ఇదిగో వాళ్ళు దేవుని కొరకే పెంచాలి. దేవుని కొరకే. నీ బిడ్డలు నీ కొరకు పెంచుకోకూడదు. ఎవరి కోసం పెంచాలా? దేవుని కొరకే పెంచాలా. ప్రియమైన తల్లులారా, ఈరోజు దేవుడి మీతో మాట్లాడుతున్నాడు. మీ బిడ్డల్ని ఎవరి కోసం పెంచుతున్నారు? మీకోసం కాదు. మీ బిడ్డలు ఎవరి కోసం? దేవుని కోసం. వాళ్ళని మీ చేతిలో పెట్టండి. వాళ్ళు మీ హస్తాల్లో, దేవుని హస్తాల్లో పెట్టండి. మీ బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుంది? బంగారు భవిష్యత్తుగా మారుద్ది. బంగారు భవిష్యత్తుగా మారుద్ది. ఇదిగో నేను ఒక మాట చెప్పనా? ఒక అమూల్యమైన ఒక మాట చెప్పదలుచుకున్నాను. జాగ్రత్తగా వినండి. క్రమముగా బిడ్డలను పెంచుతానంట వాళ్ళంట తల్లికి, చూడండి ఈ మాట, క్రమముగా పిల్లలను పెంచుతానంట వాళ్ళ తల్లి ఆనందం పొందుతుందంట. ఎవరు పొందుతారంట? తల్లి. మీ బిడ్డల్ని మీరు క్రమంగా పెంచుతానంట వారి ద్వారా మీరు ఆనందాన్ని పొందుతారంట. వారి ద్వారా మీరు ఏం చేస్తారంట? దేవుణ్ణి ఆనందిస్తారంట. ఎంత గొప్ప మాట ఈ మాట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 10వ వచనంలో ఒక మాట అంటారు. చదవండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 9:10. అమ్మ విత్తువానికి విత్తనమును తినుటకు ఆహారమును దయచేయు దేవుడు నీకు విత్తనము దయచేసి విస్తరింపచేసి ప్రతి విషయములో పూర్ణ ధార్య భాగ్యము గలవారగునట్లు నీతి ఫలములను వృద్ధి పొందించును. దేవుడు మీ పిల్లలకి ఇచ్చే వృద్ధి ఏం తెలుసా? నీతి ఫలాలు మీ బిడ్డలకు ఇస్తాడు. నేను టకటక ముగిస్తా. 2వదిగా బలాభివృద్ధి, 3వదిగా జ్ఞానాభివృద్ధి, తర్వాత ప్రేమతో అభివృద్ధి, విశ్వాసముందు అభివృద్ధి, శరీరమునకు అభివృద్ధి,
నీతి ఫలములను వృద్ధి పొందించు అభివృద్ధి. తర్వాత క్రమక్రమముగా ఆత్మీయ స్థితిలో ఎదిగే అభివృద్ధి దేవుడు మీ బిడ్డలకు అనుగ్రహిస్తాడు. ఆత్మీయమైన స్థితిలో మీ బిడ్డలను పెంచితే ఇన్ని అభివృద్ధులు ఉంటాయి. ఏమేమి అభివృద్ధులు? బలాభివృద్ధి ఒకటి, తర్వాత జ్ఞానాభివృద్ధి, ప్రేమతో అభివృద్ధి, విశ్వాసముందు అభివృద్ధి, శరీరమునకు అభివృద్ధి, నీతి ఫలములకు వృద్ధి పొందించిన అభివృద్ధి, క్రమముగా ఆత్మీయ స్థితిలో అభివృద్ధి. ప్రియమైన దేవుని బిడ్డరా, దేవుడు అంటాడు మీ పిల్లలకు మీరేం తేకూడదంట? కోపం తేకూడదు. పిల్లలకి కోపం తీస్తే పిల్లల మనసు కుంగిపోతుందంట. కొలసలు రాసిన పత్రిక 3:21 రాయబడి ఉంటుంది ఈ మాట. కోపం తీస్తే ఏమైపోద్దంట? పిల్లలకి వాళ్ళ మనసు కుంగిపోద్దంట. కోపం వలన కయ్యూను తమ్ముణ్ణి చంపెను. కోపం ఉంటే చాలా దూరం వెళ్ళిపోద్ది. కోపించుకోకూడదు. పిల్లల్ని చాలా ప్రేమగా చూడాలా, పిల్లల్ని చాలా పద్ధతిగా చూడాలా. వాడు మాట వినకపోతే ఏం వాడాలా? ప్రియమైన దేవుని బిడ్డరా, ఇదిగో దేవుని నీతిని నెరవేర్చే వారిగా మన పిల్లల్ని పెంచాలి. ఆఖరిగా ఎలా పెంచాలా? దేవుని నీతిని నెరవేర్చే వారిగా మన పిల్లల్ని పెంచాలా. ప్రియమైన విశ్వాసి, మీ బిడ్డలను ఏ విధంగా పెంచుతున్నారు? మీ బిడ్డలను క్రమంగా పెంచుతున్నారా? ఉన్నతమైన స్థితిలో మన బిడ్డలు ఉండాలని కోరుకుంటున్నారా? ఉన్నతమైన స్థితిలో, ఉన్నతమైన ఉద్యోగాల్లో, ఉన్నతమైన చదువుల్లో, ఉన్నతమైన వ్యాపారాల్లో మన బిడ్డలు ఉండాలని కోరుకుంటారా? కోరుకుంటే మన బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. మన బిడ్డలని యేసు వైపు తిప్పుదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.